హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇదేంటి అంటే సేమ్ హాసన్ ట్రిప్లో అనమాట. ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చూపించడానికి ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేమైతే జర్నీ చేస్తున్నప్పుడు అక్కడక్కడ మధ్యలో స్టాప్ చేసి రిలాక్స్ అవుతున్నాం. ఇన్ ద మీన్ వైల్ మాకు టచ్ మీ నాట్ ప్లాన్స్ కనిపిస్తే మేము ఇలా చేస్తున్నాం అనమాట. ఇన్ బిట్వీన్ మాకు ఒక లేక్ కనిపించింది. కార్ అక్కడ స్టాప్ చేసి మేము ఈ లోటస్ ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. కంప్లీట్ లేక్ కనీసం ఆల్మోస్ట్ 50 to 60 లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ లేక్ కూడా చాలా డెప్త్గా ఉంది. సో అందుకనేసి ఎవరు దిగడానికి సాహసాలు చేయలేదన్నమాట. సో మేమైతే ఫ్లవర్స్ పీక్కోవడానికి ట్రై చేసాం, కానీ మాకైతే ఒక ఫ్లవర్ కూడా దొరకలేదు. అంటే అది దూరంగా ఉంది కాబట్టి దిగలేకపోయినాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ నాకు నా డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పి ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఇస్తుంది అనమాట. సో మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా ఐలాండ్ అనమాట, కంప్లీట్గా సరౌండింగ్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటి అంటే ఇట్స్ షెట్టిహల్లి రోసరీ చర్చ్ అనమాట. ఈ పర్టికులర్ చర్చ్కి అనేది ఒక హిస్టరీ కూడా ఉందన్నమాట. అప్పట్లో 1860 ఆ టైంలో ఈ చర్చ్ని బిల్డ్ చేశారు. సో ఈ చర్చ్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇది 6 months వాటర్లో ఉంటుంది, అంటే సబ్మర్జ్ అయిపోతుంది. అండ్ 6 months అనేది మళ్ళీ ఎమర్జ్ అయిపోతుంది అనమాట. అలాగా సో ఈ పర్టికులర్ చర్చ్ అనేది ఎగ్జాక్ట్గా హాసన్ నుంచి 2 kilometers షెట్టిహల్లి అనే విలేజ్లో ఉంటుందన్నమాట. విలేజ్ అని చెప్పచ్చు, లేదంటే అవుట్స్కట్స్ అనమాట. సో ఇది 1860లో ఫ్రెంచ్ మిషనరీస్ అనేవాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కంప్లీట్గా గోతిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు అనమాట. అండ్ దట్టు హేమావతి డ్యామ్ అండ్ రిజర్వాయర్ అనేది కూడా బిల్డ్ చేశారనమాట ఈ పర్టికులర్ చర్చ్కి. సో అప్పటి నుంచి ఆ డ్యామ్ బిల్డ్ చేసినప్పటి నుంచి ఈ రోసరీ చర్చ్ని అనేది అబాండ్ చేసేసారు. ఎందుకు అంటే చర్చ్ అనేది ఫ్లోట్ అవుతుంది కాబట్టి. సో డేంజరస్ సిచ్యువేషన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి బ్యాన్ చేసేసారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చర్చ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా ఇలా బిల్డ్ చేశారనమాట. సో నేను మీకు జూమ్ వ్యూలో చూపిస్తున్నాను. సో మేము వెళ్ళినప్పుడైతే వాటర్లో అయితే ఉన్నిందనమాట. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి దీని ఆర్కిటెక్చర్ చూడాలనేసి లోపలికి వెళ్తే ఇలా ఉందన్నమాట. కంప్లీట్గా బ్రిక్స్తోనే కట్టారనమాట. సో నేను లోపల వ్యూ మీకు చూపించడానికి ఈ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. సో లోపలికి వెళ్ళే కొద్దీ వాటర్లో బాగా అంటే హాఫ్ సబ్మర్జ్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. వాటర్ అనేది చాలా కొంచెం గ్రీన్ అండ్ కొంచెం బ్లూ కలర్ మిక్స్ అనమాట. అలా ఉంది వాటరు. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఫోటోషూట్స్ తీసుకోవడం, చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉంటుంది. ఫోటోషూట్స్కి, వెడ్డింగ్ షూట్స్కి కూడా ఇక్కడికి వచ్చి అందరూ చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పీపుల్ అనే వాళ్ళు లోపలికి వెళ్తూనే ఉన్నారు, ఫోటోషూట్స్ తీసుకుంటూనే ఉన్నారు అనమాట. మేము కూడా దగ్గరలోనే నిల్చొని ఫొటోస్ తీసుకున్నాము. మరి ఎక్కువ లోపలికి వెళ్ళలేదు, అంత ధైర్యం కూడా చేయలేదు మేము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ పర్టికులర్ చర్చ్ అనేది ఆల్మోస్ట్ 205 kilometers ఫ్రమ్ బెంగళూరు అని చెప్పచ్చు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వర్షాకాలంలో కాకుండా ఒక జూలై నుంచి అలా వెళ్ళవచ్చు అనమాట. ఎక్కువ వర్షాకాలంలో వెళ్ళినారు అంటే కూడా కంప్లీట్గా వెళ్ళడానికి, ఐ మీన్ చర్చ్ లోపల వెళ్ళి చూడడానికి మనకు వ్యూ ఉండదన్నమాట. సో చర్చ్ వెనకాల అయితే ఇలా ఉంది. ఇది రిసార్ట్ అనుకుంటున్నాం మేము, బట్ మేమైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసాం, కానీ కంప్లీట్గా వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంది. సో అటు సైడ్ వెళ్ళడానికి కుదరలేదనమాట. అక్కడ అది చూస్తున్నారు కదా మీరు, ఆరెంజ్ కలర్ లెఫ్ట్ సైడ్లో. సో ఇది కంప్లీట్గా రిసార్ట్ టైప్లో ఉంది చూడడానికి. బట్ ఏంటి అనేది మాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. తెలుసుకోవడానికి ట్రై చేసాం కానీ బట్ ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట మాకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కంప్లీట్ వ్యూ అనమాట. వాటర్ అయితే 24/7 ఫ్లోట్ అవుతూనే ఉంది. అండ్ ఇది కూడా గొరూర్ డ్యాము, హేమావతి రిజర్వాయర్, ఇవన్నీ కంప్లీట్గా ఒకదానికొకటి టచ్ అయ్యాయి అనమాట. సో ఈ డ్యామ్స్ అనేటివి కూడా ఆన్ టాప్ ఆఫ్ ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. మేము ఈవినింగ్ వచ్చేసరికి వర్షం చాలా పడ్డది. పడిన తర్వాత రెయిన్బోని క్యాప్చర్ చేయాలని చెప్పి ఇలా క్యాప్చర్ చేసాం. మీరైతే చూస్తున్నారు కదా రెయిన్బోని. సో ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా మరిన్ని వీడియోస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ కోసం, టూరిస్ట్ ప్లేసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.